కడప ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం మీ ముందు 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరుగుతాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాలు, రెండవది దేశ రాజకీయాలు, మూడవది భారత రాజ్యాంగం, నాలుగవది కాపులు, బలిజా కాపులు. రాష్ట్రంలో 2 కుటుంబాల పాలన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పరిపాలన, రెండవది మా మిత్రుడు వైఎస్ఆర్ కుటుంబ పాలన. చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకోబోతున్నారు. 19 సంవత్సరాలు. మా మిత్రుడు వైఎస్ఆర్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అంటే 19 + 11 30 సంవత్సరాల 2 కుటుంబాల పాలన. దాదాపు 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలు 2 కుటుంబాలే పరిపాలించాయి. వాస్తవం ఇది. మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఈ 2 కుటుంబాల వల్లే. నేను వాళ్ళని ఏమి ఏలెత్తి చూపటం లేదు, వాస్తవాలు చెప్పాలనుకునే వచ్చాను. దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులకు కారణం చెప్పుకోక తప్పదు మా మిత్రులని. ఇది రాష్ట్ర పరిస్థితి, రాజకీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వ పరిపాలన పూర్తిగా విఫలమైందని చెప్పుకోక తప్పదు. ఈరోజు 2 నాయకులు, మరి ఒకరు నరేంద్ర మోడీ గారు, ఇంకొకరు అమిత్ షా గారు, వీళ్ళిద్దరే పరిపాలిస్తున్నారు. వీళ్ళిద్దరే 12 సంవత్సరాలుగా పరిపాలించారు. ఈ 12 సంవత్సరాల పరిపాలనలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకప్పుడు 60 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ఈరోజు 120 రూపాయలకు వచ్చింది. ఒకప్పుడు 370 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ 1000 రూపాయలకు వచ్చింది. 175 రూపాయలు ఉన్నటువంటి యూరియా కట్ట 1000 రూపాయలకు వచ్చింది. పాలు ధరలు పెరిగాయి, మందుల ధరలు పెరిగాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. కానీ ఆదాయం మాత్రం తగ్గిపోయింది. ఈరోజు ప్రతి కుటుంబంలో, చిన్న మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం బాగా కనిపిస్తూ ఉంది. నిరుద్యోగుల్లో నిస్పృహ కనిపిస్తూ ఉంది. విద్యార్థుల్లో ఆవేదన కనిపిస్తూ ఉంది. చదివేదానికి వాళ్ళకి సరైనటువంటి వసతులు లేవు యూనివర్సిటీల్లో. మరి ఈ పరిస్థితుల్లో దేశానికి మరి భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచన మొదలై ఉంది ఢిల్లీలో. మరి అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రాశారు, చక్కటి రాజ్యాంగాన్ని రాశారు. రాయించింది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, మరి మహాత్మా గాంధీ గారు, అమిత్ షా గారు, మోడీ గారు పెద్ద చదవరి కాదు. ఆయనకు రాజ్యాంగం అంటే తెలియదు. ఆయన చదువుకున్నది 4 తరగతులు, 1, 2, 3, 4, మరి ABCDలు రావు. ఆయనకేమి భారత రాజ్యాంగాన్ని గురించి ఏమీ తెలియదు. ఈ మాట చెప్పడం నేను బాధతో చెప్తున్నాను, తెలిసి చాలా స్పష్టంగా సుస్పష్టంగా తెలియజేస్తాను. మరి అమిత్ షా గారు, ఆయనకు కూడా ఆయన ఏం చదువుకున్నాడో ఆయనకో తెలుసో లేదో. మరి ఏమీ తెలియనటువంటి 2 గొప్ప నాయకులు ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలన్న మరి ఆలోచనతో ముందుకెళ్తున్నారని తెలియజేస్తూ, ఈ భారత రాజ్యాంగం మార్పుల వల్ల భారతదేశం 2 ముక్కలు అయిపోయే అవకాశం ఉంది. ఎట్లా ఆంధ్ర తెలంగాణ 2 అయిందో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అయ్యే అవకాశం ఉంది. దీన్ని వెంటనే విరమించుకోవాలని మరి
కేంద్ర ప్రభుత్వానికి మోడీ అమిత్ షాలకు తెలియజేస్తూ చివరిలో కాపులు, బలిజలు, కాపులు 20% ఉన్నారు దాదాపుగా రాయలసీమ జిల్లాల్లో కానీ కోస్తా జిల్లాల్లో కానీ. అందరూ అధికారాన్ని అనుభవించారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 19 సంవత్సరాలు, వైఎస్ కుటుంబం దాదాపుగా 11 సంవత్సరాలు అనుభవించారు. కాపులు ఈరోజు దాకా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కాకపోవడం గమనార్హం. ప్రతి ఒక్కరిలో ఉంది ఆవేదన. వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే కాదు, రాయలసీమ జిల్లాల్లో కూడా కాపులు ముఖ్యమంత్రి కనీసం కావాలి అన్న ఆలోచన, ఆవేదన ఉంది. ఈ ఆలోచన కరెక్ట్ అని తెలియజేస్తూ ముద్రగడ పద్మనాభం గారు నాకు మంచి మిత్రుడు, నాతో ఎన్నోసార్లు మాట్లాడాడు. ఆ రోజు కాపుల వీధిలో అంబేద్కర్ అనే విగ్రహాన్ని కిర్లంపూడిలో ప్రారంభించిన రోజు నేను ఆయన పక్కనే ఉన్నాను. ఇది తప్పనిసరిగా కాపులు ముఖ్యమంత్రి కావాలంటే తెలుగుదేశంలో కారు కాలేరు, వైసీపీలో కారు కాలేరు. ఒకే ఒక్క దగ్గర అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ. కాపులందరినీ, బలిజలను నేను ఆహ్వానిస్తున్నాను, కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీరు ముఖ్యమంత్రులు అవుతారని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం.